బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ అనేది పెడతాం కదా! ఇక్కడ నేను చెప్తుంది డీప్ నెక్ గురించన్నమాట. డీప్ నెక్ అనగానే 9, 10, 11, 12 ఇంచులు ఉన్నదనుకోండి. ఇది మనకి డీప్ నెక్ అన్నమాట. 7, 8, 9, 6 ఇంచులు నెక్ కనుక బ్యాక్ నెక్ ఉంది అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం ఎలాగా ఇక్కడ రౌండ్ నెక్ పెట్టాలి, స్క్వేర్ నెక్ పెట్టాలి అనేది. ఇప్పుడు మన డీప్ నెక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ పైన నెక్ 2 ½ పెట్టామనుకోండి. కిందన కూడా యాజ్ ఇట్ ఈస్‌గా చాలామంది 2 ½ పెట్టేసి ఈ విధంగా రౌండ్‌గా అయితే మార్క్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా పైన 2 ½ తీసుకొని కిందన కూడా 2 ½ పెట్టి మరొక ½ ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఈ విధంగా కనుక మనము నెక్‌ని ఇలా రౌండ్‌గా మార్క్ చేసామనుకోండి మనకప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అది యూ షేప్ లాగా బ్యాక్ నెక్ అనేది మనకి చాలా బాగా బావుంటుంది. ముఖ్యంగా బ్లౌజ్ వేసుకున్న తరువాత ఫిట్టింగ్ బ్యాక్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. ఫుల్ వీడియో మన ఛానెల్‌లో ఉంది చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.